ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి టైం చాలా తక్కువ పట్టినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని మేము వంకాయ బజ్జీ అంటాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, పొట్టు తీసేసిన వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న టమాటో, కొంచెం చింతపండు అండ్ టేస్ట్ కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్ లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ ఎండుమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి ఈ పోపుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగానే మెదుపుకున్న వంకాయ బజ్జీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.